మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి మావా ఈరోజు మీ ఇంట్లో కూడి తినొద్దు మావా అంటే ఎందుకు రాని అన్నా. ఎందుకంటే ఈరోజు నాది ఎంగేజ్మెంట్ ఉంది వచ్చాయి. ఏ ఊరు మావా అని అడిగితే మంత్రాలయం అని అన్నాడు. కూడి తినడానికి మంత్రాలయం వెళ్ళి మనకి కూడా ఏం పెద్ద పని లేదు కానీ రెడీ అయ్యాను. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? వెళ్ళటానికి నా ఆటోనే ఉంది కానీ వెళ్తే డీజిల్ బొక్క అని నేను వెళ్ళలేదు. అలా ఊరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. ఒక తమ్మునికి కాల్ చేసి బండి కావాలంటే అన్న నీకంటే ముందుగానే రెడీగా ఉంది వచ్చాయన్న. తమ్ముడు చెప్పినట్లు నాకంటే ముందుగానే వచ్చి ఉన్నాడు. ఇక్కడున్న పెద్ద మనుషులు నాకంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఫుడ్ భూమి వెళ్దామని వచ్చారంట. మేము కూడా ఒక రేంజ్ లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. వెళ్లే దారిలో సోది లేకున్నట్లు సోది మాటలు పెట్టుకుంటూ వెళ్ళాము. నాకు అర్థం కాలేదు. మా సోద అయితే అయిపోలేదు కానీ ఎమ్నూరు అయితే వచ్చింది. ఎమ్నూరు దాటిన తర్వాత టోల్ గేట్ కూడా వచ్చింది. వెళ్లే దారిలో మా అక్క ఇల్లు ఉంటే మాట్లాడిచ్చి వెళ్దామని వెళ్ళాను. అన్న ఏం చేయకని చింటూ బైక్ ఒక నమస్తే కొట్టాను, అల్లుడికి ఒక హాయ్ కొట్టాను. అక్కడి నుంచి మంత్రాలయం కొట్టాము. ఇంటికి వెళ్ళాక హీరో లెవెల్ ఎంట్రీ ఇచ్చాను. عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها. అలా వెళ్ళగానే మా మొక్కనికి ఒక టీ కొట్టారు. ఊడికొచ్చిన తిప్పులు ఎలా ఉంటుందో పార్ట్ 2లో చూపిస్తానప్ప. ఇప్పుడైతే బాయ్ బాయ్.